పెళ్లి కూతుర్ని పిలిపించమంటావా? పిలిపించమంటాడు బాబా, అందుకే వచ్చింది. పిలిపించు. అమ్మాయిని ఒకసారి పిలిపించండి. కూర్చోండి, పిల్ల తండ్రి నేను ఉన్నానుగా, పిలుస్తాను. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. బావా, పెళ్లి కూతురు నిన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు, వచ్చి శర్మని గడిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా. మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట. మళ్ళీ ఒకసారి రమ్మంటారా? అట్టాగా. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. లేబా వెళ్ళిపోదాం. తప్పురా. తప్పేంటండి? ఇందాక చీర కనపడింది, ఇప్పుడు అసలు ఏమీ కనపడలా. ఏమీ చూడకుండా పెళ్లి చేసుకుంటావా? పిల్లకి కొంచెం సిగ్గెక్కువ, తుర్రుమంటది, అందుకే మెరుపు తీగని పేరు పెట్టిన. మీరు ఏ పేరు పెట్టుకుంటే మాకెందుకండి? పెళ్లి చూపులు అన్న తర్వాత ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్స్ మాత్రం మాట్లాడుకోవాలి కదా. అసలు మేము పెళ్లి చూపులకు వచ్చావా, మొదమెట్లో పరుగు పందెం చుట్టానికి వచ్చావా? బ్రహ్మం అరవకు. ఒక్కసారి అమ్మాయిని నిదానంగా రమ్మనండి. దాన్నేం భాగ్యం. అట్టాగే. అమ్మా మెరుపు తీగ, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు రాంబ్రహ్మ వచ్చినాడు, పెళ్లి కొడుకు చచ్చినాడు, బంధువులంతా చచ్చినారు అని ఓ దీర్ఘాలు తీసి ప్రాణాలు తోడేస్తావు కదా. ఆ పెళ్లి కూతురి ఒకసారి చూపిస్తావు. అమ్మాయిని కాస్త కాఫీ తీసుకురమ్మని చెప్పండి. అట్టాగా. అట్టాగే. కాఫీ తీసుకురా అమ్మా మెరుపు తీగ. కాఫీ నాకు అలవాట్లేదమ్మా. కాఫీ వెల్కమ్. కాలిందా? పెళ్లి కొడుకు ఇతనమ్మా, బాగా చూసుకో. ఇంతసేపు మిమ్మల్ని చూస్తున్నాను, వాణ్ణి చూస్తేనే డోకొస్తుంది. ఊకొస్తున్నానా? ఈ జన్మలో నాకు పెళ్లి కాదయ్యో. ఎవరు బేకల గులాబ్ సింగ్? చెప్పు. ఇంకా రాలేదనుకుంటాను. అన్నా నేనే అన్నా. నువ్వా? నిన్ను కొట్టడానికి గర్ర అవసరం మారా? ఏంద్రా మా ఏరియాకి మా పొరాన్ని కొట్టినా అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు, రేపు చేస్తాడు. అయితే కొడతాడు. తప్పు కదన్నా. తప్ప అదే నీకు చెల్లెలే తాదా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు అన్న. వద్దన్నా, కాలేజీలో కూడా వద్దన్నా. కాలేజ్ లో కూడా అయితే బయట చూసుకుందాం రా. ఏమనుకుంటున్నావు? నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడు. అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంటా చూపెట్రా? ఏంట్రా చూపు? ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్న. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న, పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే, నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000. ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా.
మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉన్నా. వెళ్ళండి, ఎవరి క్లాసు కాలేదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే అదే అదే, యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000? అదే అదే, ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. నా చేయలేదే. అది ఫైట్ లో అక్కడ పడిపోయి ఉంటది, వెళ్ళి వెతకండి. అలాగే వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. తీసుకుంటా, తీసుకుందా, తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదువా, చూసావు కదా మన పవర్ ఏందో. 10,000? ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. ఏ నీ తెలవదు అనుకుంటా, మా వెనకపోంటే అన్ను ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ చోటు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఉందిలే మంచి కాలం ముందు ముందునా తన్ననా తన్ననా. బాబు, ఆ, ఆఫీసర్ గారి గదికి దారి. మీ పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు. సార్, మీకు దోమ నేను చూపిస్తాను సార్. రండి సార్, రండి రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్, ఐ లైక్ యూ. అలాగే, ఓకే ఓకే, షూర్. సార్, ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐ ఆమ్ రాంబాబు. సరే, ఆయన అమితాబ్ బచ్చన్ అని లెవెల్లో చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికెట్లు సార్, కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉంది, నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అరిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. ఏమిటో అలా పట్టణంలో గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలా మంచి మార్కులు, మంచి కాండక్ట్, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగు, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐసి, నీకు పెళ్ళైందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పని కాదు. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి షో, కబుర్లు చెప్పకో. ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్, నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు వీడు.
మేనేజర్ ఎవరయ్యా? నేనే. ఏం కావాలి సార్? నా పేరు అన్నారావు. అందరూ నన్ను అన్నా అని పిలుస్తుంటారు. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఆ మైకేల్ గాడిలాగా నేను నెలకి నీకు 10,000 పంపిస్తూ ఉంటాను. ఆ సరుకు వాడికి కాకుండా నాకు ఇస్తూ ఉండు. మిస్టర్, నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు. ఆ మైకేల్ ఎవడో నాకు తెలియదు. అరవకు తమ్ముడు, నరాలు చిట్లిపోతాయి. మర్యాదగా నాకు సరుకిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది. లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి. ఏం బెదిరిస్తున్నావా? నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కి ఆ. పద. రా, నీ అంతు తేలుస్తాను. ఫోన్ కొట్టుకోనా? 2 రూపాయలు ఇచ్చి కొట్టుకో. 10 తీసుకో, జేబులో పెట్టు. తమ్ముడు. నన్ను ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానంటున్నాడు. కాస్త చూసుకో. రా, చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్ లోని సరుకు దొంగతనంగా ఇవ్వమంటున్నాడు సార్. అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ. ఏమండి ఆయన చెప్పేది నిజమేనా? సార్ మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 minute. ఎరా దొంగ రాస్కెల్, నా మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో కొడతాడు. అయ్యో నీ చేతం పెట్ట. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి, నన్ను కాపాడండి. అయ్యో ఏమైంది? ఇక్కడ కూడా ఉన్నారేమిటి? ఎస్ఐ గారు, మీరు అలా లోగానే వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంట అయ్యా. పీపు, మొహం, ఛాతీ, తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా అయ్యా బాధ. చిదంబరం గారు, పెద్దవారు, తమరిలా అబద్ధాలు చెప్పచ్చా? కానిస్టేబుల్ గారు, అయ్యా వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు, నిన్ను దొంగలు దోలా. ఆయన నన్ను కొట్టలా. లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా. ఓకే, లీవ్ ఇట్. ఏమండి ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా? సార్ ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా? అమ్మా! ఏంటి బే, నేను నిన్ను నన్ను చంపేస్తున్నారు ఆయన. ఇదేమిటండి ఇలా చాతుట్లా పడున్నారు? లేవండి, ఇదేం బాగుందా? లేవండి. అయ్యా మీరట్టు వెళ్ళగానే ఇలా కూర్చోండి. అమ్మా కూర్చోండి. మీరట్టు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుల్లా రెచ్చిపోయాడు. ఈసారి మొండం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలాడండి బాబు. ఊరుకోండి, మీకు అన్ని పరాచికాలే. కానిస్టేబుల్ గారు, సార్ నేను వారిని లేదు సార్, మీరు ఆయన కొట్టలేదు. ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎంత పచ్చబద్ధమా. ఏమండి దొంగ గారు, మీరు అన్ని చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి, ఈయన నన్ను కొట్టలేదు. అయ్యో తెలుగు తెలియదయ్యా. మన భాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి ఈయన చెప్తున్నది నిజమేనా? సార్ మీ తెలియదు. ఇంటి నుంచి ఫోన్ సార్. ఇందా కట్ అయింది. 1 minute. అయ్యా ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 minute అని లోపలికి ఎడుతున్నారు. వీడు ఆ 1 minute లో నన్ను 50 షాట్స్ బిగుతున్నాడు. ఒళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది. బాబు మీకు పుణ్యం ఉంటుంది. ఆవిడతో ఫోన్ లో మాడుతుంటే మీరెందుకండి? హా? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రజిక, ఉతుక్కో. Come on, come on. ఇక నీదే ఆలస్యం, కొట్టుకో. చూడు. అమ్మో, అయ్యో నాయన. అగో, ఇంకా నేను మొదలెట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మనవాళ్లే. నువ్వు నాకు సరుకిస్తానని ఒప్పుకునేంత వరకు అట్టా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరుకిస్తావా? ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? ఓరి నీదేవు చావా. ఇస్తానయ్యా మగడా, నీకు సరికిస్తాను. నన్ను కొట్టి తప్పేకు. అట్టరా దారికి. మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. Yes. సాయంత్రం తమ్ముడిని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే. ఏమండి ఆయన మీద కంప్లైంట్ ఉందా ఇంకా? లేదు సార్. ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీరు 1 minute అని లోపలికి పెడతారు. ఆ 1 minute లో శ్రీవారు నన్ను 50 పిక్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళరండి. చూడండి కానిస్టేబుల్ గారు, ఒక్కసారి మీ టోపీ తీసి చేత్తో పట్టుకుంటారా?
ఇప్పుడైనా నేను నిన్ను కొట్టానా? లేదు సార్. గొంతుకి ఎండిపోతున్నాయా? 2 బీర్లనే కొట్టిస్తే తప్ప ఒక కడుపు కూడా ముందు పడదు. బీర్లు ఏంటండి? చాలా బీర్లు కావాలంటే బీర్లు, నీకు కావాలంటే గోదావరి నీళ్ళు గోలీ సోడా ఇప్పిస్తా. ఏమయ్యా, ఒక డజన్ సోడాలు కొట్టు. ఏమండి నాకు డజన్ నిరోధులు ఇవ్వండి, గొడవలు ఎదుర్కొంటారు. అవి ఇక్కడ దొరకవురా, కావాలంటే మీ బాబుని అడుగు. ఏమండి, మీ చేతులు ఎలా పోయాయి? మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అండి. సుందరి కోసం ట్రై చేస్తుంటే ఆ గజపతిరావు గారు మేనలుడు మా ఇద్దరు చేతులు తీయించేసాడండి. అయ్యో బాబోయ్, 2 నిమిషాలు కలపరా. అయ్యో బాబోయ్, ఇద్దరికి లేవు కాళ్ళు. మీ కాళ్ళు ఎలా పోయినాయి? సొంతాన్ని ప్రేమించాం, గజపతిరావు కోపం వచ్చి 2 కాళ్ళు తీయించేశారు. అయ్యో బాబోయ్. రేయ్, మనం ఇంకాసేపు ఇక్కడే ఉన్నామంటే మన వాళ్ళు భయపడి పారిపోవడం ఖాయం. వెళ్దాం పద. ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు? తండ్రి కొడుకులు కలిసి ఒకే లేడీని లవ్ చేశారట. అది తెలిసి ఊరోళ్ళు సింపుల్ గా చావబాదారంట. చిచి, మగాళ్ళ ముద్దు లేకపోతే దానికనే ఉండద్దు. ఎవరో ఆ మనిషి. నువ్వే అన్న డౌట్. ఏమిటి బాబు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగిందో ఏడవకుండా చెప్పండి. ఏం చెప్పమంటారండి, 3 తరాలుగా మచ్చలేని ఫ్యామిలీ మాది. పిల్లనడుగుదామని వెళ్తా ఉంటే మా పేర్లు, నేను చేసే పనులు మార్చేసి చెప్తే వెంటనే సంబంధం ఖాయం అయిపోతుంది. రాంగ్ ఐడియా ఇచ్చారండి ఆ అన్నారంగాడు. రావు అనుకుని తడిగి వాగావు, కాళ్ళు చేతులు ఇరిసిపారే కదండి ఆ గచ్చిపతి రావు. కొత్తళ్ళు ఇదిగో, ఏమండి మాస్టారా మిమ్మల్ని ఏమండి, మీది రాజమండ్రి కదండి? అవును. మీరు అన్నవరం కదా? అరే బళ్ళే కనిపెట్టేశారే, పెళ్లి చూపులకు వచ్చినట్టున్నారు. మరే మీ పేరేంటండి? సాయిబాబు. అబ్బా, చాలా హ్యాపీగా దిగారు అనుకుంటే ఇక్కడ కొట్టేశారండి దెబ్బ. నేనెక్కడ కొట్టారే బాబు? మీరు కామెడీ చేసేస్తున్నారు. మా వాడికి నవ్వొచ్చేస్తుంది. సరిగమ పదనిసలతో మొదలయ్యే అక్షరాలతో మా సుందర జాతకం కుదరదండి. మా మావయ్యకి మీ పేరు ఇదే అని తెలిసిందనుకోండి, తుపాకీతో టపార్మని కాల్చేస్తాడు. ఓహో, పోనీ కొల్లి నోకరాజని కానీ చిరతలు అప్పారావు కానీ మార్చుకుంటే కామెడీ వేలేలా ఉన్నారు మాస్టర్ గారు. నేను ఎప్పుడు అంతే. అవునండి, రాజమండ్రిలో మీరు ఏం చేస్తుంటారో? రావెండ్కోల అసిస్టెంట్ మేనేజర్. అది బాబా, ఈ ఉద్యోగాలు అయ్యంటే మా ముసలోడికి పడవండి. నాటకొమ్మం సెంటర్ లో నాటుకోళ్ళు అమ్ముకుంటాడని చెప్తే ఎలా ఉంటది? చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ టైప్ లోనే మీరంతా మీ పేర్లు పనులు మార్చుకోవాలి, అర్థమైందా? ఇంకొక మెయిన్ పాయింట్ మర్చిపోయాను. ఏమిటి? మా మామయ్యకి ఓల్డ్ టైప్ పిలుపులన్నా పద్ధతులన్నా అసహ్యం. ఓహో. అమ్మాయిని పిలవండి, సంగీతం వచ్చా, వంట వచ్చా, పెంట వచ్చా అంటే ఏరా గజపతిరావు ముసలి నక్క, ఏదిరా మా సాయిబాబు సమ్మలూరు కిల్ల టక్కుల చెక్క అంటే. అయ్యో బాబాయ్, అద్భుతం అద్భుతం. నేనెళ్ళి కన్ను కొట్టి కౌలు చేసుకుంటారా? మరీ ప్రభావం, ఎంతగా మ్యారేజ్ షీట్లు అయిపోద్ది. నేనేం చేయాలో చెప్పలేదంటా యాదవా. నువ్వా? వెనక నుంచి వెళ్ళి మా మామయ్య పంచి లాగేసి ముక్కులో పొల్లెట్టే కుర్రాడు ముద్దుకున్నాడని చెప్పి హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అంతా బాగుంది కానీ ఆయన ఎదురుగా వస్తే నేనేం చెయ్యాలి? మీరా? చూడడానికి గౌడు గేదిలాగా ఉంది. ఏం చెప్తా, మీరేం చేస్తారంటే ఆయన రాగానే మీదకి ఎగిరి, వద్దులేండి బాగోదు చెప్పడానికి, నాకే సిగ్గే చేస్తుంది. నాకు ఐడియా వచ్చేసిందండి. ఏంటో? నువ్వు కొంచెం దూరంగా ఉండు. చెప్పలేదు, కొంచెం వినండి. బ్రాందీ గ్లాసులు చేతితో పట్టుకుని సిగరెట్ వెలిగించేయాలి. ఆడోళ్ళు మీరు కూడాను. పాపం ముంచేసావు. వీళ్ళ లంక చుట్టూ సారా ప్యాకెట్లు పట్టుకొచ్చా మరి. అబ్బా, నా ఐడియాల కన్నా మీ ఐడియాలు బాగున్నాయి. ఇంకా ఆలోచన చేద్దు. అప్పుడే వెళ్ళిపోతావా? భలే ఉందరా. ఇలాంటి హోటల్ ఒకటి ఉందని మాకు తెలియదు. నీకు తెలిసి మాకు చెప్పకుండా అక్కడ వచ్చి తినేసి వెళ్ళిపోతావా? కూర్చో, మేము తినేసాక బిల్లు కట్టేది. ఎక్స్క్యూజ్ మీ. సరే, ఒరే హోటల్ చాలా బాగుంది, డైలీ వద్దామే. కొనుక్కో, చెక్కులు తీసుకోరంటే వెళ్ళి. వాట్ యు వాంట్ సర్? మీ ఫోన్ నెంబర్. వాట్? మీరంటే ఆర్డర్ చెప్పండి రా.
పెసరట్టు తలకాయ కూర నాకు దోశ కోడి కూర. ప్లేన్ దోశ చేపల కూర. చిచ్చి మీ బుద్ధి పోల్చుకున్నారు కదరా. వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి. ఆ టేస్ట్ వెళ్దాం. మీకు నచ్చింది తెచ్చండి. మరి మీకు? నాన్ వెజ్. అదేంట్రా నువ్వు వెజిటేరియన్ కదా? ఈ రోజు బిల్లీడి పే చేస్తున్నాడు. ప్యూర్ నాన్ వెజ్. అలాగే నాకు ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి. మొత్తం చెత్తకొప్పలు తయారు చేస్తారు. చూడగానే మురికి కోసం వచ్చేస్తుంటారా. అదేరా ఈ మధ్యన ఫోన్ చేస్తే స్కూటర్ మీద ఇంటికి తీసుకొచ్చి మరి ఇచ్చేస్తున్నారు చూడు. దాని పేరేంట్రా? పిజ్జా. ఆ పిజ్జా. ఓకే సార్. వన్ టేక్ కమ్. ఐ సీ. హాయ్, ఐఎమ్ స్వీటీ. ఐఎమ్ సంధ్య. బై ద వే, వాట్స్ యువర్ గుడ్ నేమ్? ఏంటి జోకా? ఏయ్, నిన్ను నెల రోజులుగా చూస్తున్నానే. ఒక్క పీరియడ్ ఉంటే ఇంకో పీరియడ్ ఉండవు. ఊరికి కొత్త అని ఒక్క బస్ స్టాప్ చూపిస్తే నాన్ స్టాప్ గా అన్ని బస్ స్టాప్ లో తిరిగేస్తున్నావే. లుక్, నువ్వు సైట్ కొట్టాలంటే ఏదో ఒక్క కాలేజ్ చూసుకో. అనవసరంగా అన్ని కాలేజీలు తిరగకు. కుర్రాళ్ళంతా మా ఫేస్ ని మర్చిపోయారు. ఇప్పుడు నువ్వే టాక్ ఆఫ్ ద కాలేజెస్. ఒరేయ్, మేము నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావురా. మండే మహర్షి, ట్యూస్డే గౌతమి, వెనస్డే వెస్లీ, థర్స్డే చైతన్య, ఫ్రైడే విల్లా మేరీస్, సాటర్డే సెయింట్ ఆన్స్. ఒరేయ్, సండే ఒక్క రోజైనా ఖాళీగా వదులుతావు అనుకుంటే ఆ రోజు ఉమెన్స్ హాస్టల్ చుట్టూ ఓ టైర్లు ఎరిగిలా తిరుగుతున్నావురా. ఎవరిని రా వెతుకుతున్నావు? నువ్వు ఉండు రేష్మా. ఒరే, నేను షర్ట్ అయితే షారుఖ్ ఖాన్, షర్ట్ అయితే సల్మాన్ ఖాన్ లో ఉంటాను రా. నన్నే ఎవరో చూడలేదు, నిన్నెవరు చూస్తారా? నేను ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాను రా. అమ్మాయా? ఎవర్రా అది? నేను ముంబై నుంచి ట్రైన్ లో వస్తున్నప్పుడు ఒక అమ్మాయిని కలిశాను. ఎవడో సైడ్ కొడుతున్నాడు అనుకుని నేను మాట్లాడలేదు. నేను మాట్లాడలేదని అతను మాట్లాడలేదు. వైట్ రోస్ లేదా? నాకు రెడ్ రోస్ అంటే చాలా ఇష్టం. నాకు వైట్ రోస్ అంటే చాలా ఇష్టం. క్రౌడ్ వాళ్ళు విడిపోయావరా. రే, నువ్వు ఆ రోజు స్టేషన్కి వెళ్ళావా? ఈడక్కడికి వెళ్లకుండా అంత హెవీ క్రౌడ్ ఎలా వచ్చిందబ్బా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇక్కడికొచ్చా వెతికేది. పోవే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రూమ్ సర్వీస్ ఉందా? ఉంది సార్. రూమ్ కొత్త సర్వీస్ చేస్తారా? షట్ అప్. ఒరే ప్లీజ్, నువ్వు వచ్చిన పని చూడవా? ఓకేరా, మన మ్యాటర్ కొద్దాం. ఆ అమ్మాయి పేరు తెలీదు. కాలేజ్ తెలీదు. అడ్రస్ తెలీదురా. ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి కొండ కనపడద్దా? కనపడదురా. ఆహా, ఇది మట్టి కరెక్ట్ గా చెప్పావురా. అసలు ఏ డీటెయిల్స్ తెలియకుండా ఎలా లవ్ చేసావురా? అక్కడ ఇద్దరు లవర్స్ ఉన్నారు చూడు. ఒకళ్ళ సొల్లు ఒకళ్ళు కారిపోకుండా ఎలా పట్టుకున్నారు. ఇప్పుడు దానికి సొక్క ఇప్పేసి నేను తెల్దాడు, ఈ ప్యాంట్ ఇప్పేసి నేను తెల్దా. ఊరే లవర్స్ అంటే అంత హ్యాపీగా సరదాగా ఉండాలి కానీ నువ్వేంటి అలా కళ్ళలో తేలిపోతున్నావు. సరే, నువ్వు ఇప్పుడు ట్రైన్ లో చూసావు కాబట్టి ట్రైన్ లాంటి హోటల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టావు. అదే నువ్వు రైల్వే ట్రాక్ మీద చూస్తుంటే ట్రాక్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అయ్యి బాబాయ్, నువ్వు గుళ్ళో చూస్తుంటే అడుగు తినే వాళ్ళ పక్కన కూర్చోబెట్టాడు ఏంట్రా బాబు? ఎందుకే ఇలా టైం వేస్ట్ చేసుకుంటావు? మీకు నా లవ్ పిచ్చితనంగానే అనిపిస్తుంది. కానీ ఏదో ఒక రోజు మేము ఖచ్చితంగా కలుసుకుంటాం. ఆ టేబుల్ దగ్గర కూర్చున్న లవర్స్ లాగా మేము సంతోషంగా ఉంటాం. నాకు టైం అయింది, వస్తాను. ఎక్కడికి వెళ్తుంది? నిజాం కాలేజ్ వదిలే టైం అయింది కదా, అక్కడికి వెళ్తోంది. నిజాం కాలేజ్ కాదు, వెస్లీ. బాసు, ఇక నీ ప్రయోగం నేనే ఆంజనేయుడిని. నేను హెల్ప్ చేస్తా. సారీ మేడం, మీరు వెళ్ళండి. నువ్వు చాలా అదృష్టవంతుడు రా. కోతి ఏనుగు రెండు నీకు హెల్ప్ చేస్తాయట. ఇదిరా, నువ్వు ఇలా నవ్వుతా ఉండాలి ఇప్పుడు. ఎలాగైనా అమ్మాయిని వెతికి పట్టుకుందావరా. ఫ్రీగా తింది కదా, ఏమైనా మాట్లాడద్దు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం